అది హైదరాబాద్ శివార్లలోని ప్రశాంతమైన చిలుకూరు గ్రామం. అక్కడ వెలిసిన వెంకటేశ్వర స్వామిని భక్తులు ముద్దుగా వీసా బాలాజీ అని పిలుచుకుంటూ ఉంటారు. అక్కడ వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రదక్షిణలు కనిపిస్తూ ఉంటాయి, గోవింద నామాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆ శబ్దాలు ఇప్పుడు వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ గోడలను తాకాయి. అమెరికా రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ స్మిత్ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. భారతీయుల నమ్మకంపై ఎరిక్ స్మిత్ పచ్చిగా విషం చిమ్మాడు. అమెరికాలో భారతీయులు ఉద్యోగాలను కొల్లగొడుతూ ఉన్నారు అనేది స్మిత్ ప్రధాన ఆరోపణ. దీని వెనుక ఒక పెద్ద వీసా మాఫియా నడుస్తోందని, ఆ మాఫియాకు హైదరాబాద్లో ఒక వీసాల దేవాలయం ఉందంటూ స్మిత్ చిలుకూరు ఆలయ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా సాగుతోన్న వీసా కార్టిల్కు ఈ ఆలయమే కేంద్ర బిందువని స్మిత్ వాదిస్తున్నాడు. ఇది దేవాలయం కాదు, వీసా దరఖాస్తుదారులకు శిక్షణ ఇచ్చే కేంద్రం అన్నట్లుగా స్మిత్ మాటలున్నాయి. ఎరిక్ స్మిత్ అక్కసు అక్కడితో ఆగలేదు. అమెరికన్లకు దక్కాల్సిన ఉపాధి అవకాశాలను భారతీయులు చిటికెలో తన్నుకుపోతూ ఉన్నారని మండిపడ్డారు. ముఖ్యంగా H1B, L1, F1, OPT వీసాల వ్యవస్థలను స్మిత్ తీవ్రంగా దుయ్యబట్టాడు. వేల మంది భారతీయులు ఈ ఆలయం చుట్టూ తిరుగుతూ తమ పాస్పోర్టులపై ఆశీర్వాదం తీసుకుంటారని, ఇది ఒక అంతర్జాతీయ కార్టెల్లా పనిచేస్తోందని ఆరోపించారు. స్థానిక అమెరికన్ గ్రాడ్యుయేట్లు అప్పుల ఊబిలో ఉంటే భారతీయులు తక్కువ వేతనానికే పనిచేస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ ఉన్నారని స్మిత్ తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ వివాదంలో ప్రధానంగా భారతీయ విద్యార్థులే లక్ష్యంగా మారారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనని, వారు అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులతో రాయితీ వర్క్ పర్మిట్లు పొందుతూ ఉన్నారని స్మిత్ ఆరోపించారు. చదువు పూర్తవగానే H1B, ఆ తర్వాత గ్రీన్ కార్డ్, ఇలా ఒక పక్కా ప్రణాళికతో అమెరికాలో స్థిరపడుతూ ఉన్నారని స్మిత్ తన కడుపు మంటను వెళ్ళగక్కాడు ఈ ట్వీట్ ద్వారా.